సో లెట్ us ఆల్ యూజ్ ద పవర్ ఆఫ్ అవర్ వాయిస్. అండ్ దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి, నిజాలు బయటకు రావాలి. అది ఎవరైనా, పోలీసులైనా, పొలిటీషియన్స్ అయినా, ఆఖరికి సీఎం అయినా కూడా తప్పు చేస్తే శిక్ష పడాలి. దానికి మన వాయిస్ రైజ్ అవ్వాలి. 0.0000001% ఉన్న పర్వాలా. పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి బయటకు తీసుకొచ్చి ఆ ఫేస్బుక్ వీడియో దగ్గరికి మళ్ళీ మనం వద్దాం. ఏదైతే వైరల్ అవుతుందో, భరత్ తివారీ ఒక 27-28 మ్యాన్ సోషల్ యాక్టివిజం చేస్తుంటాడు. ఫేస్బుక్ మాధ్యమాన్ని వాడుకొని తన ఊర్లో ఈ పలానా ఇబ్బంది ఉంది, పలానా కరెంట్ సమస్య ఉంది, పలానా రోడ్ల సమస్య ఉంది అని చెప్పి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వాళ్ళ ప్రాణంతో లేడు. దానికి కారణం ఒక పోలీస్ ఎన్కౌంటర్. మన కళ్ళ ముందు ఒక వీడియో ఉంది. వీడియోలో ఇటుపక్క భరత్ ఉంటాడు, అటుపక్క పోలీసులు ఉంటారు. పోలీసులు అడగగానే భరత్ తన చేతిలో ఉండే తుపాకీని పాడేస్తాడు. అందులోంచి ఒక పోలీస్ వ్యక్తి వచ్చి ఆల్మోస్ట్ తీసుకుంటుండగా వీడియో కట్ అవుతుంది. అలా కట్ అయిన కొన్ని గంటలకి భరత్ ప్రాణాలతో ఉండడు. ఈ కొన్ని గంటల్లో ఏమైంది, అది ఎందుకు జరిగింది, లెట్ us డిస్కస్. భరత్ భూషణ్ తివారీ ఈ పేరు నేను చేసిన వీడియోలో చాలా మంది కామెంట్స్ కింద రాసి మాట్లాడమని అడిగారు. ఈ వ్యక్తి బీహార్కి సంబంధించిన వ్యక్తి. మన తెలుగు స్టేట్స్లో అంత ఇదిగా ఇంకా రాలేదు, కానీ ఇవాళ బీహార్ మొత్తం ఈ పర్టికులర్ వ్యక్తి గురించి, ఊరి పేరు బిలోటి, ఒక పల్లెటూరు, అలాంటి ఊరికి సంబంధించిన ఈ వ్యక్తి గురించి ఒక స్టేట్ మొత్తం మాట్లాడుతుంది. సీఎంని క్వశ్చన్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఇవాళ లిటరల్లీ ఒక స్టేట్ సీఎం వచ్చి ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం ఆ వ్యక్తి మతి స్థిమితం కరెక్ట్గా లేదు, హీఈస్ మెంటలీ అన్ఫిట్ और पुलिस कार्रवाई नहीं कर रहा है, उसको गिरफ्तार भी कर लिया गया, उसको मानसिक आरोग्य का जो हॉस्पिटल उसमें भर्ती करने का काम किया जाए. నాకు డీజీపీ గారు చెప్పారు, నేను చూసినప్పుడు నాకు కూడా అదే అనిపించింది. ఆయన చనిపోవడానికి ఒక ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ వ్యక్తి మీద, దాన్ని జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తుంది బీహార్ గవర్నమెంట్, ఇవాళ బీజేపీ గవర్నమెంట్. మీకు పర్స్పెక్టివ్ లో పెట్టేసి మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూద్దాం. 17 జూన్ మాట ఇది, పొద్దున్నే 9 పోలీసులు భరత్ తివారీ ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు. భరత్ అనే వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఒక తుపాకీ చూపిస్తాడు. ఇది వీడియో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లో మన కళ్ళ ముందు ఉంది. ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తిని స్వాధీనంలోకి తీసుకున్న కొన్ని గంటల తర్వాతే ఆ వ్యక్తి చనిపోతాడు పాట్నాలో. ఇప్పుడు ఈ కొన్ని గంటల్లో ఏమైంది, మధ్యలో ఏమైంది అనే వర్షన్ పోలీసుల సైడ్ ఒకటి ఉంది, గిలోటి ఊర్వాల్ చెప్తున్న మాట ఒకటి ఉంది, బిలోటి ఊర్వాల్ చెప్తున్న వర్షన్ ఒకటి ఉంది. అండ్ ఈ రెండింటికి మధ్యలో ఒక వీడియో ప్రూఫ్ ఉంది. ఇక్కడ వీడియోలో ఎలా ఉంది, పోలీసులు ఉన్నారు, భరత్ తివారీ అనే వ్యక్తి ఇటున్నాడు, ఫేస్బుక్ లైవ్ చేస్తున్నాడు. అవి సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకు వీడియో కనబడుతుంటది. తుపాకీని తను పరిగెట్టినా కూడా తీసుకోలేనంత దూరానికి ఇసిరేసి నేను సరెండర్ అయిపోతున్నా అంటుంటాడు. ఒక పోలీస్ వ్యక్తి వచ్చి ఆ తుపాకీ తీసుకునే లోపల వీడియో టక్ అని కట్ అవుతుంది. మనకు తెలిసింది ఇక్కడ వరకే. ఇక్కడ పోలీసులు ఏం చెప్తారు, ఇది జరిగిన తర్వాత భరత్ తివారీ పరిగెట్టుకుని వెళ్ళి ఆ తుపాకీ తీసుకొని ఒక 7-8 రౌండ్లు ఫైర్ చేశాడు. ఆత్మరక్షణ కోసం మేము తిరిగి కాల్చాల్సి వచ్చింది. ఈ బుల్లెట్ల దగ్గర కూడా రకరకాల వర్షన్స్, వేరియేషన్స్ ఉన్నాయి. భరత్ తివారీ ఒంట్లో 5 బుల్లెట్లు ఉన్నాయి, కానీ ఆన్ లొకేషన్ పోలీసులు కాల్చిన రౌండ్లు 3. మరి మిగిలిన 2 బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే క్వశ్చన్ వస్తుంది బయటికి. ఇదంతా మాడదాం అటు వీడియోలో. ఇప్పుడు ఇక్కడ నుంచి బీహార్లో ఉండే షాపూర్కి పట్టుకెళ్ళి, అక్కడ నుంచి ఆరాకి పట్టుకెళ్ళి, అక్కడ నుంచి పాట్నాకి పట్టుకెళ్ళి రకరకాల హాస్పిటల్ తీసుకొని 3వ హాస్పిటల్లో చికిత్స చేస్తుండగా ఆ వ్యక్తి చనిపోతాడు. మోస్ట్ ఆఫ్ ద బుల్లెట్స్ ఏవైతే కాల్చామని పోలీసులు చెప్తున్నారో అది బొడ్డు కిందే కాల్చామని చెప్పి వాళ్ళ వర్షన్ లో ఉంది. ఇంకా ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటకు రాలేదు. ఒక పోలీస్ టీమ్ ఒకటి ఫామ్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని వేశారు. కానీ ఇక్కడ క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, ఇక్కడ ఒక సోషల్ వర్కర్, ఒక యాజిటేటర్ ఆన్ గ్రౌండ్ లో మాకు రోడ్లు కావాలి, కరెంట్ కావాలి, ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఫైట్ చేసిన ఒక వ్యక్తిని, ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేకుండా, ఎటువంటి గ్యాంగ్స్టర్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి హిస్టరీ షీటర్ కాదు ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎందుకు చంపారు, చంపేదాకా సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? లేదు పోలీసులు చెప్పిన వర్షనే కరెక్ట్ అనుకుంటే, అన్ని రౌండ్ నిజంగా ఆ వ్యక్తి కాల్చుంటే, ఆత్మరక్షణ కోసే పోలీసులు తిరిగి కాల్చుంటే 4 పోలీస్ ఆఫీసర్స్ని వాళ్ళ సస్పెండ్ చేశారు. మరి పోలీసులు అంతా కరెక్ట్గా చేస్తుంటే వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేస్తారు? అంటే వాళ్ళు చెప్తున్న మాటలో ఎక్కడో ఏదో తప్పు ఉండే ఉంటుంది కదా. ఒకవేళ ఈ వ్యక్తిని కావాలని చంపేస్తుంటే అది హత్యాయత్నం అవుతుంది. అలాంటి హత్య పోలీసులు చేస్తుంటే సస్పెండ్లు కాదు, ఫస్ట్ ఉద్యోగాలు వెళ్తాయి, తర్వాత కోర్టు ముందు నిలబడాలి, ఎన్నో సంవత్సరాలు జైల్లో కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇది ఎక్కడో బీహార్లో జరిగింది కదా, దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఇది భరత్ తివారీ ఒక్క వ్యక్తి కథ కాదు, ఇది ఒక సామాన్యుడి కథ. అంటే నాలాంటి ఒక క్వశ్చన్ చేస్తున్న ఒక వ్యక్తి కథ. ఆ వ్యక్తి దగ్గర తుపాకీ ఉంది, ఆ తుపాకీ ఉండడం తప్పే, కానీ మన దేశంలో నక్సలైట్లని, కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు చేసాం, ఆఖరికి కసబ్ని, వీళ్ళందరికీ ఫేట్ ట్రయల్ జరిగింది కదా. అలాంటి ఒక దేశం కేవలం తుపాకీ పట్టుకున్నాడు, మెంటల్ అన్స్టెబిలిటీ ఉంది అని చెప్పి ఒక వ్యక్తిని ఎలా చంపేస్తారు మీరు? ఇది మనం ఇవాళ మాట్లాడాలి. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి గవర్నమెంట్కి. అండ్ ఈ పర్టికులర్ కేసులో ఎవరు దీని గురించి ఏ కొంచెం తెలుసుకున్న వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది మీ అందరి తరపున మనం క్వశ్చన్ చేద్దాం. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది. దేశం కోసం మాట్లాడే వీడియోస్, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ ని డిస్కస్ చేసే వీడియోస్, ఆఖరికి లోకల్ పాలిటిక్స్ సహా ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు డైలీ మీరు చూడాలి అని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే భరత్ తివారీ అనే వ్యక్తి ఒక సోషల్ లోకల్ యాజిటేటర్ అనుకోవచ్చు. మనం సోషల్ మీడియా మాధ్యమాన్ని వాడుకొని, మా ఊర్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి, వరద వస్తే పెంకుటిల్లు ఇలా మునిగిపోతున్నాయి, లేదా పలానా కరెంట్ లేదు, ఇది లేదు అది లేదు అని క్వశ్చన్ చేసి ఒక సాధారణ వ్యక్తి ఫేస్బుక్ మాధ్యమాన్ని వాడుకుంటుంటాడు ఆయన. అండ్ ఆ వ్యక్తి గురించి పబ్లిక్ డొమైన్లో ఉండే విషయాలు ఏంటి, కొన్ని వీడియోస్ ఉన్నాయి బయట. కొన్ని నెలల క్రితం ఒక వీడియో చేసి అందులో 2 పాయింట్స్ చెప్పాడు ఆయన. నేను చనిపోయిన తర్వాత నా అవయవాలన్నింటినీ దానం చేసేయండి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నా సెల్ ఫోన్లో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎవరికి ఇవ్వకుండా నా పేరెంట్స్కి ఇవ్వండి నా సెల్ ఫోన్. అంటే తన చావు గురించి కొన్ని నెలల క్రితం తను ప్రస్తావించాడు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. सेल फोन को, मेरे इस मोबाइल को दूसरे मेरे जाने के बाद किसी और के हाथ में ये मोबाइल नहीं लगना चाहिए.
मेरे घर वाले को छोड़कर। అది కాకుండా ఒక తుపాకీ కూడా తెచ్చుకున్నాడు, అది ఇల్లీగల్, అది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్, బట్ ఆయన చేశాడు అది. మళ్ళీ తప్పంటే ఏదో పోలీస్ ఎన్కౌంటర్ లో చంపేంత తప్పని కూడా మీరు అనుకోకండి. కొంచెం లీగాలిటీకి విరుద్ధంగా వెళ్ళాడు, తుపాకీ తెచ్చుకున్నాడు, తప్పే అది. దాన్ని ఎవరైనా దాని గురించి నేను మాట్లాడలా. బట్ ఇక్కడ క్వశ్చన్ అందరికీ రావాలి, తుపాకీ తెచ్చుకొని తన ప్రాణాన్ని తను కాపాడుకోవాలి అనే థాట్ ఆ వ్యక్తికి ఎందుకు వచ్చింది? ఇన్ఫాక్ట్ తన ఫైట్ కూడా ఒక హిందూ రాష్ట్రం కావాలి, హిందుత్వ ఐడియాలజీని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఆలోచన ఉండే వ్యక్తి ఆయన. బట్ ఎప్పుడైతే కొన్ని నెలల క్రితం నుంచి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం ఈ వ్యక్తి స్టార్ట్ చేశాడో అక్కడ నుంచి సిచ్యువేషన్ సీరియస్ అవడం మొదలైంది. మీరు కరెక్ట్ గా గమనిస్తే 16th జూన్ ఫేస్బుక్ లైవ్ చేస్తాడు, 17th జూన్ పోలీసులు ఆయన ఇంటి ముందుకు వెళ్తారు. అక్కడ కూడా ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోలో గన్ ఉంటుంది. ఇక్కడ ఆయన తల్లి గారు ఆవిడ చెప్తున్న మాట ఏంటి, ఇక్కడ మా అబ్బాయి గన్ పాడేసిన తర్వాత కూడా చంపేశారని చెప్పి ఏడుస్తున్నారు ఆవిడ. ना मरे सफल पकड़ के ले जा 10 बरिस रही जेल जानवा मेरे लड़का के छोड़ा ले. మిథిలేష్ యాదవ్ గారు ఆయన సేమ్ ఇదే సామ్రాట్ చౌదరి గారి కేబినెట్ లోనే ఉన్నారు కదా, ఆయన రూలింగ్ పార్టీనే కదా. ఆయన బయటకు వచ్చేస్తున్నారు ఎన్కౌంటర్ జరగకుండా ఉండాల్సింది అని. हमने अपना मंतव्य दिया है और हमने सरकार से भी आग्रह किया है और सरकार में मैं खुद भी हूँ कि इस मामले की पूरी ठीक से जांच होनी चाहिए. ఏదో ఒక మానసిక హాస్పిటల్ ఖచ్చితంగా పట్టుకెళ్లాల్సింది, ఎన్కౌంటర్ దాకా ఎందుకు తీసుకొచ్చారని చెప్పి ఈయన మాట్లాడుతుంటే సామ్రాట్ చౌదరి గారు సీఎం అయి ఉండి లేదు న్యాయం అంతా లేదు, అంత చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అయిందని మాట్లాడుతున్నారు. నాకు డీజీపీ గారు చెప్పారు ఆయన మెంటల్ స్టెబిలిటీ లేదు. మెంటల్ స్టెబిలిటీ లేకపోతే ఆయన చంపేయడం న్యాయబద్ధంగా ఎలా అవుతుంది? అది ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ టు ద సీఎం. ఏదో యోగి ఆదిత్యనాథ్ స్టైల్ ఆఫ్ మోటస్ ఆపరేటింగ్ ఫాలో అయితే అందరూ యోగి ఆదిత్యనాథ్ అయిపోరు కదా. ఇన్ఫాక్ట్ ఆయన స్టైల్ ఆఫ్ అప్రోచ్ లో ఇలాంటి విషయాలు ఎప్పుడు జరగవు. ఎనీవేస్, ఈ మెంటల్ ఇన్స్టెబిలిటీ అనే మాట ఫస్ట్ పోలీసులు వాడుతున్నారు, పేరెంట్స్ కూడా ఒకానొక టైంలో ఈ వ్యక్తి భరత్ తివారీ అనే వ్యక్తి కొంచెం మెంటల్లీ యాజిటేటెడ్గా ఉంటారని చెప్పి అన్నారు తప్పితే అది ఎక్కడ మెంటల్ ఇన్స్టెబిలిటీ అని మెంటల్ ప్రాబ్లం వచ్చిందని ఎక్కడ వాళ్ళు ఇన్సిన్యుయేట్ చేయలేదు. కాబట్టి భరత్ తివారీ అనే వ్యక్తి కూడా కొంచెం భగత్ సింగ్ స్ఫూర్తి ఉన్న వ్యక్తి, కొంచెం భాగేశ్వర్ బాబాని బాగా ఫాలో అయ్యే వ్యక్తి, అండ్ ఎలక్ట్రిక్ షోరూమ్ పెట్టుకుందాం అని చెప్పి లైసెన్స్ లో తెచ్చుకున్నాడు. కొంచెం ఫార్వర్డ్ బెంట్ ఆఫ్ థాట్ ఉంది ఈ భరత్ తివారీ అనే వ్యక్తి నాన్నగారి మాటల నుంచి మనం వింటే. ఇప్పుడు మీకు మొత్తం మీ కాంటెక్స్ట్ ఇక్కడ మీకు అర్థమైంది కాబట్టి దీని వెనకాతల ఏముంది కాన్స్పిరసీ థియరీలు అందులోకి మనం వెళ్ళొద్దు. నిజం బయటకు వచ్చినప్పుడు, ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి బయటకు తీసుకొచ్చి ఆ ఫేస్బుక్ వీడియో దగ్గరికి మళ్ళీ మనం వద్దాం. ఏదైతే వైరల్ అవుతుందో అటుపక్క పోలీసులు ఉన్నారు, ఇటుపక్క భరత్ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన తుపాకీ పాడేసి ఆల్మోస్ట్ ఇంక పరిగెట్టి వెనక్కి తీసుకునే అంత తక్కువ డిస్టెన్స్ కూడా కాదు అది. ఆల్మోస్ట్ పోలీసుల దగ్గర పడింది ఆ తుపాకీ, అండ్ ఒక పోలీసు ఆల్మోస్ట్ ఇలా తుపాకీని ఆల్మోస్ట్ తీసుకున్నాడు. ఆ వీడియో అక్కడ కట్ అయిపోవడం ఇక్కడ అన్ఫార్చునేట్. हथियार इनको दे दिया गया, मेरा यही मांग है ఈ సమాజం और ये पूरे देश में. అండ్ ఇక్కడ ఎన్కౌంటర్ సంబంధించి కూడా రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అంటే అసలు ఎన్కౌంటర్ అనే పదం మీలో ఎంతమందికి తెలుసు? అసలు మన రాజ్యాంగంలో లేదు, అది కాన్స్టిట్యూషన్ లో ఎన్కౌంటర్ అనే వర్డ్ ఉండదు, అది మనం పెట్టుకున్న పెట్ వర్డ్. అది జనరల్ గా పోలీసు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎప్పుడు కాల్చగలుగుతారు? వాళ్ళ ప్రాణానికి ఆపద ఉన్నప్పుడు కానీ, ఆ పట్టుకున్న వ్యక్తి నుంచి వేరే ప్రాణానికి ఏదైనా ఆపద ఉంటే గానీ, ఒక డేంజర్ వస్తుంది అని వస్తే అప్పుడు తుపాకీ తీసి అప్పుడు కూడా వైటల్ ఆర్గన్స్ ని కొట్టకుండా బొడ్డు కింద భాగాన్ని కొడతారు. అది కూడా వెంటనే హాస్పిటల్కి పట్టుకెళ్ళాలి. ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నట్టు దే హ్యావ్ టు మేక్ షూర్. ఇది రూల్స్ ఇవి. ప్లస్ వన్స్ ఎన్కౌంటర్ అయిన తర్వాత కోర్టులు, హ్యూమన్ రైట్స్ కమిషన్స్, ఎక్స్ప్లెనేషన్స్, పేపర్లు, లెటర్లు, ఇలా ఒకటి కాదు ఇన్ని బైపాస్ చేసి పోలీసుల హ్యాండ్స్ నుంచి ఇన్ని ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయంటే రూలింగ్ గవర్నమెంట్ నుంచి ఒక బ్లెస్సింగ్స్ ఉంటాయి. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది జరగదు అనేది కామన్ నోషన్ బయట ఉండేది. సో నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. క్వశ్చన్ నెంబర్ 1, ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు కదా, ఎన్కౌంటర్ దాకా వెళ్లాల్సినంత ప్రాణాపాయ స్థితి ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది? 7 to 8 రౌండ్స్ ఈ వ్యక్తి ఫైర్ చేశారని చెప్తున్నారు భరత్ తివారీ. మరి ఏ పోలీస్ ఆఫీసర్కి ఆ బుల్లెట్ తగిలింది, ఎవరికి ప్రాణాపాయాల్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తిని కాల్చారు మీరు? అన్ని రౌండ్స్, అది కూడా. క్వశ్చన్ నెంబర్ 2, తుపాకీ అంత దూరంలో పాడేసిన తర్వాత వీడియోలో మనకు కనబడుతున్నట్టు సపోజ్డ్లీ భరత్ చేతిలో గన్ లేనప్పుడు అన్ని బుల్లెట్స్ ఆ వ్యక్తిని ఎందుకు కాల్చాల్సి వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 3, సామ్రాట్ చౌదరి గారికి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. మనం గెలిచి స్టేట్ మన అండర్లోకి తెచ్చుకోవడం కాదు కదా సార్, అక్కడి నుంచి మనం ఎలా రూల్ చేస్తాం, మన గవర్నెన్స్ ఎలా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది కూడా మన చేతిలో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అది. ఆయనకి మానసిక సంతులన లేదు అని డీజీపీ నాకు చెప్పారని చెప్పి సాక్షాత్ సీఎం గారు అంటున్నారు కదా, మరి మానసిక సంతులన లేని వ్యక్తి మీదకి అన్ని రౌండ్స్ ఆఫ్ బుల్లెట్స్ ఫైర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? క్వశ్చన్ నెంబర్ 4, పోలీసులు నిజంగా ఆత్మరక్షణ కోసమే కాల్చుంటే 4 పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు సస్పెండ్ అయ్యారు? అంటే వాళ్ళు తప్పు చేసినట్ట, అబద్ధం చెప్తున్నారా? భరత్ తివారీ వాళ్ళు ఎవరికి ప్రాణాపాయం లేదా? ఒక క్రిమినల్ రికార్డ్ లేని వ్యక్తిని మీరు ఎలా చంపేస్తారు అలాగా? ఒకవేళ అదే నిజమైతే సస్పెండ్ చేసి ఊరుకుంటారా? ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 5, ఒక మెంటలీ డిసేబుల్డ్ పర్సన్ ని మనం కాలుస్తామా, మానసిక రోగుల్ని ట్రీట్ చేసి హాస్పిటల్కి పట్టుకెళ్తామా? సింపుల్ క్వశ్చన్స్. ఏదేమైనా ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, టు ద పబ్లిక్ ఆల్సో, ఎప్పుడు మనం వైలెన్స్ లోకి దిగకూడదు. ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఈ భరత్ తివారీ కేసు నుంచి మనం ఏమైనా నేర్చుకోవాల్సి వస్తే, ఎందుకంటే క్రైమ్ వీడియోస్ చేసిన ప్రతిసారి ఐ విల్ మేక్ షూర్ దాని నుంచి మనం ఏం తీసుకోవచ్చని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక తుపాకీ దేనికి సమాధానం కాదు. ఈ గలం ఉంది కదా, మనం మాట్లాడతాం కదా, క్వశ్చన్ చేస్తాం కదా, దట్ ఈస్ ద పవర్. ఒక కామన్ మ్యాన్ కి ఇలాంటి భారతదేశ డెమోక్రసీలో ఉండే పవర్ అది. క్వశ్చన్ ద గవర్నమెంట్. అది ఎవరి స్కేల్లో వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాలను వాళ్ళు క్వశ్చన్ చేయాలి. సో లెట్ us all use the power of our voice
అండ్ దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి, నిజాలు బయటకు రావాలి. అది ఎవరైనా పోలీసులైనా పొలిటీషియన్స్ అయినా ఆఖరికి సీఎం అయినా కూడా తప్పు చేస్తే శిక్ష పడాలి. దానికి మన వాయిస్ రైజ్ అవ్వాలి. 0.00001% ఉన్నా పర్వాలా. అది ఏ గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్, బీజేపీ, కాంగ్రెస్, ఇదా అదా అని కాదు, తప్పు చేస్తే శిక్ష పడాలి. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఎన్కౌంటర్ కి సంబంధించి ఏ సంవత్సరంలో కోర్ట్ లీగల్ ఇవి గైడ్ లైన్స్ అని చెప్పింది? ఇది పీపుల్స్ యూనియన్ వర్సెస్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర టైంలో జరిగింది. ఇది చిన్న క్లూ. ఇది ఆప్షన్ ఏ ఇస్ 2014, ఆప్షన్ బి ఇస్ 2016, ఆప్షన్ సి ఇస్ 2019, ఆప్షన్ డి ఇస్ 2025. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో అయ్యే టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకైనా వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఇలాంటి టాపిక్స్ కూడా అస్సలు ఎటువంటి మొహమాటం లేకుండా మాడేలా చేస్తుంది. ఈ నాలెడ్జ్ పిల్ని, ఈ డైలీ డోస్ ఆఫ్ ఈ వీడియోస్ మీ దాకా రావాలంటే ఒక్కటే పని చేయాలి మీరు, దట్ ఇస్ ఫ్రీ అబ్సల్యూట్లీ. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఇది సాయి కృష్ణ గాదే కేసు గురించి ఇవాళ ఏపీ మొత్తం మాట్లాడుకుంటుంది. అటు వైసీపీ నుంచి జగన్ గారు కానీ, ఇటు జనసేన నుంచి కళ్యాణ్ గారు కానీ, టీడీపీ పార్టీ కానీ, మొత్తం ఏపీ రాజకీయం మొత్తం ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ వ్యక్తి బ్రతికున్నాడా, చనిపోయాడా, బ్రతికుంటే ఎక్కడా అనే క్వశ్చన్ జగన్ గారు కూడా నేను ఒక ట్వీట్ రూపంలో, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రూపంలో వేశారు. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్గా ఏదో చూద్దాం ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.